జై శ్రీరామ్. అష్టపుష్పాలు. అహింసా ప్రథమం పుష్పం. పుష్పాలు రకరకాలవి తీసుకొచ్చి పూలన్నీ అక్కడ భగవంతుడికి పెట్టక్కర్లేదు. ఆయన వస్తువులు ఆయనకే తీసుకొచ్చి ఇవ్వడంలో పెద్ద ఫీల్ అయిపోవడం, ఏదేదో నువ్వు గొప్ప పని చేసినట్టు. అసలు పూలు తెంపవలసిన అవసరమే లేదు. నీది కాదు అది, ఆయనది అది. అది తెంపేసి పెద్ద ఏదో పని చేసేసినట్టు ఫీల్ అయిపోవడం, ఇక్కడ అక్కడికి దొంగతనాలు చేయడం, నువ్వు పూలు దొంగతనం చేయడం అనమాట. అర్జునుడు కూడా ఆ పని చేశాడు. అప్పుడు అర్జునుడికి హనుమంతుడికి మంచి మంచి సంభాషణ జరిగింది. సరే, అష్టపుష్పాలు అంటే అహింసా ప్రథమం పుష్పం. అహింసా ప్రథమం పుష్పం అనగానే ఏమిటి? మాంసభక్షణ ఆపాల్సి వస్తుంది. మాంసం అహింస లేకుండా రాదు. అహింసా ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ. ఇంద్రియాలని నిగ్రహించగలగాలి, కంట్రోల్లో ఉండాలి. అరిషడ్ వర్గాలు కంట్రోల్లో ఉండాలి అన్నమాట. కామ క్రోధ మోహ లోభ మదం ఆశ్చర్యాలు అన్నిటినీ కాంకర్ చేసిన వాడే రాముడు. అందుకే ఆయనని అరిందామహ. అరిందామహ, అరి అంటే ఎనిమి, అరిందామహ వన్ హూ హెస్ కంట్రోల్డ్, సబ్డ్యూడ్ ఆల్ ది ఎనిమీస్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. సో పుష్పం ఇంద్రియ నిగ్రహ. క్షాంతి పుష్పం ఫర్గివ్నెస్ అండ్ టాలరెన్స్, ఫర్టిట్యూడ్, ఫర్బేరెన్స్. తప్పులు చేస్తానంటే అందరూ మనుషులు అంటేనే తప్పులు చేయడానికే పుట్టాం. తప్పులు చేయడం వల్లనే మనిషి జన్మ దొరికింది. సరే, పుణ్యం చేసుకున్నాడు కాబట్టి మనిషి జన్మ దొరికింది. మోక్షానికి ఆ మనిషి జన్మ అబ్సల్యూట్లీ అవసరం. దేవతలు కూడా మనిషి జన్మ కోరుకుంటారు, అది కూడా కలియుగంలో కోరుకుంటారట. ఎందుకంటే కలియుగంలో చాలా ఈజీ, రామనామ ధ్యానం చేస్తే చాలు. మిగిలిన యుగాల్లో యజ్ఞాలు తపస్సులు ఎన్నో చేయాల్సి వచ్చేవట. అహింసా ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ. క్షాంతి పుష్పం, అది క్షాంతి అంటే ఫర్గివ్నెస్, మన్నించగలగడము. ఇంకోటి ఫర్బేరెన్స్ అంటే భరించగలగడం. దయాపుష్పం, కంపాషన్, సానుభూతి. అందరి పట్ల, జంతువుల పట్ల, చెట్లు పట్ల అన్నీ తెంపీయడం. వాక్కెళ్తే ఏదో క్యాజువల్గా ఆకులు తెంపేయడం. అనిమిత్తం తృణం వాపి ఛేదయేన్న కదాచన. అవసరం లేకుండా నీకు తినాలనుంది, సరే ఆకుకూర తెంపు. అవసరం లేకుండా ఆకు కూడా, గడ్డి పోచ కూడా తెంపొద్దు అన్నారు. అనిమిత్తం తృణం వాపి ఛేదయన్న కదాచన. దయాపుష్పం, దయ. జ్ఞానం పుష్పం. జ్ఞానం అజ్ఞాన పుష్పం కాదు ఇక్కడ. జ్ఞానం పుష్పం అంటే భగవద్గీత తెలిసి తత్వం సారం తెలుసుకోవాలి. జ్ఞానం పుష్పం. అతఃపరం తపః పుష్పం. అన్నిటికంటే తపస్సు. తపస్సు అంటే కొండెక్కిపోయి ఒంటికాల మీద చేయక్కర్లేదు. ఏదో ఒక పని నీ వర్ణాశ్రమ ధర్మ ప్రకారము, నీ కులవృత్తి ప్రకారము, నీకు నచ్చిన నీ యాప్టిట్యూడ్ ఏంటి తెలుసుకో. నీ కాలింగ్, CALLING, మై కాలింగ్. టీచింగ్ ఈజ్ మై కాలింగ్. టెలింగ్ స్టోరీస్ ఈజ్ మై కాలింగ్. Doing pravachana's or sermons, if you call it, that's my calling. Calling ante a profession for which you have passion, you have great aptitude, and also you are trained for it. So చాలామంది జీవితం అంతా దే స్పెండ్ వితౌట్ రియలీ నోయింగ్ వాట్ దేర్ కాలింగ్ ఇస్. దే గెట్ ఇన్ టు సమ్ జాబ్, సంపాదిస్తారు, మేబీ ఫైనాన్షియలీ హ్యాపీ, బట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డిస్సాటిస్ఫైడ్ ఇన్ ఎవ్రీ అదర్ ఏరియా. అలా ఉండకూడదు. సో జ్ఞానం పుష్పం. అతఃపరం తపః పుష్పం. తపస్సు అంటే 10,000 hours ప్రాక్టీస్, మాస్టరీ రావాలి దేనిలో అన్నా. ఆస్టినాటో రిగొరే, రిలెంట్లెస్ రైగర్, పట్టు వదలకుండా. అర్జునుడు అంత ధనుర్ధారి అయ్యాడు ఎందుకంటే అంత కృషి చేశాడనమాట. సో తపస్సు అంటే అది. తపస్సు అంటే తపసా విందతే మహత్ అంటుంది వేదం. అంటే టోటల్గా డెడికేట్ అయ్యి, కమిటెడ్గా నీకు నచ్చిన ఒక వృత్తి అది పర్సూ చేస్తే అప్పుడు లోక సంగ్రహం, నువ్వు ప్రపంచానికి పనికొస్తావు. లేకపోతే ఒక యూజ్లెస్ ఎగ్జిస్టెన్స్ ఎందుకు? ఆఫ్ వాట్ యూజ్ ఈజ్ యువర్ ఎగ్జిస్టెన్స్? వాట్ ఈజ్ యువర్ గిఫ్ట్ టు ద వరల్డ్? ఈ క్వశ్చన్ ఎక్కడైనా రాసుకో, రోజు చూడాలి. వాట్ ఈజ్ యువర్ గిఫ్ట్ టు ద వరల్డ్? సో అతఃపరం తపః పుష్పం. సత్యపుష్పం. సత్యం, సత్యమేవ జయతే, బుల్షిటేవ జయతే కాదు. ఏమి చదవకుండా అన్ని మతాలు ఒకటి అస్సలు కాదు. వాటిని ధర్మం అని కూడా అనకూడదు. అవన్నీ ధర్మం, అధర్మం.
సనాతన ధర్మం ఒక్కటే. ధర్మం అన్నది నీ హృదయంలో రాముడు ఉన్నాడయ్యా. ధర్మం ఏంటి నీకు తెలీదా? అందరికీ తెలుసండి. అన్నీ తెలిసే దుర్యోధనుడిలాగా ప్రవర్తిస్తున్నారు. అది సత్యపుష్పం. సత్యం ఏంటి అది అన్వేషించాలి ఒక్కప్పుడు, తెలియకపోతే. లేకపోతే శాస్త్రాలు, భగవద్గీత చదవాలి, రామాయణం చదవాలి, తెలుస్తుంది. తెలియకుండా నోటికి వచ్చినట్టు వాగద్దు. భావపుష్పం. భావపుష్పం అంటే సెంటిమెంట్ అనమాట, రైట్ సెంటిమెంట్. రాముడు మోక్షానికి అట్టంకాలు ఏంటి అంటే రాముడు చెప్పాడు. మొట్టమొదటిది విషయాసక్తి. విషయాసక్తి అంటే రెండు మీనింగ్స్ వస్తాయి. ఒకటి అటాచ్మెంట్ టు సెన్సువల్ డిలైట్స్, అంటే అన్నీ ఆనందించుదాము అంటే దట్ ఈస్ విషయాసక్తి, చేజింగ్ సెన్స్ ప్లెజర్స్. ఓకే. రెండోది విషయాసక్తి అంటే టెక్స్చువల్ క్రిటిసిజం, అంటే డీకన్స్ట్రక్షన్. డీకన్స్ట్రక్షన్ ఎలా డిఫైన్ చేస్తారు? ఎగ్జామినింగ్ ది అండర్లయింగ్ అసంప్షన్స్ అండ్ కన్స్ట్రక్టింగ్ ఎ టోటలీ డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్, యూజువలీ కాంట్రడిక్టరీ టు ద ఒరిజినల్. సో టెక్స్చువల్ క్రిటిసిజం, హెయిర్ స్ప్లిట్టింగ్, లాజిక్ షాపింగ్. ఒక విషయాన్ని అతిగా అనలైజ్ చేసి, ఓవర్ అనలైజ్ చేసి, మిస్సింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద లా అండ్ అబ్సెస్డ్ విత్ ద లెటర్ ఆఫ్ ద లా. ద లెటర్ ఆఫ్ ద లా, స్పిరిట్ ఆఫ్ ద లా కాన్సెప్ట్. అంటే స్పిరిట్ ఆఫ్ ద లా ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద లెటర్ ఆఫ్ ద లా, రైట్? సో అది తెలుసుకోగలగాలి. సో విషయాసక్తి అంటే రెండు మీనింగ్స్ చెప్పాను. ఒకటి చేజింగ్ సెన్స్ ప్లెజర్స్, రెండోది టెక్స్చువల్ క్రిటిసిజం. సారం ఏంటి అర్థం చేసుకోకుండా అతిగా ఓవర్ అనలైజ్ చేసి తప్పుడు అర్థాలని పుట్టించడము, దాంతో అందరినీ భ్రమించడం. సో విషయాసక్తి ఫస్ట్ అబ్స్టకిల్ అన్నాడు. తర్వాత ప్రజ్ఞాన మాంద్యం అంటే బుద్ధి మందగించిందనమాట, బుర్ర పనిచేయట్లేదు, క్రిటికల్ థింకింగ్ లేదు, ఆలోచించే శక్తి పోయింది. ఎందుకంటే ఆహారాలు అలా ఉన్నాయి. గొడ్డు మాంసాలు, రకరకాలు దొరికిన చెత్త మాంసం. మాంసహ, నేను వీడిని వచ్చే జన్మలో తింటాను, వీడిప్పుడు నన్ను తింటున్నాడు. మాంసం అన్నవాడు సముత్పత్తించ మాంసస్య మను అంటాడు. కన్సిడర్ ద డిస్గస్టింగ్ ఆరిజిన్స్ ఆఫ్ మీట్. అంటే మీట్ ఈజ్ సోలిడిఫైడ్ మెన్స్ట్రువల్ బ్లడ్ అంటున్నాడు. కొంతమంది వెర్రి విధవాళ్ళు రాముడు కృష్ణుడు తిన్నాడు, క్షత్రియులు కూడా మాంసం తినేవారు, ఈ పిచ్చి మాటలనే మాట్లాడేవాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏమిటి విషయాసక్తి అయిపోయింది, టెక్స్చువల్ క్రిటిసిజం ప్రజ్ఞానమాంద్యం. ఈ బుద్ధి మందగించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆహారం అంటే ఉత్తి ఫుడ్ ఒకటే కాదు, ఆల్ సెన్స్ ఇన్పుట్స్ ఆర్ కాల్డ్ ఆహారం. నువ్వేం చూస్తున్నావు? పొద్దున్నే లేవగానే రాముడు విగ్రహం, రాముడు బొమ్మ, హనుమంతుడు, శంఖము, కమలము, స్వస్తికము, ఓంకారము, మంచి పువ్వులు, ఇవన్నీ ఏమిటి చూస్తున్నావు? అలా సినిమా స్టార్లు ఈ చెత్త విధవల పిక్చర్లు చూసామనుకో, మరి అది చెత్త ఆహారం అనమాట, తామసిక ఆహారం. ఆహారం అంటే వాట్ ఆల్ యూ ఇంటేక్ త్రూ ద సెన్సెస్. ఇంద్రియాల ద్వారా ఏమేమి, కళ్ళతో ఏం చూస్తున్నావు? వాసనలు, ఈ విధవ ఫాగ్లు, గాడిదగుడ్డు పిచ్చంతా కాదురా, సాంబ్రాణి, ఆవు పిడకలు కాల్చి అందుమీద మీకు బోల్డన్ని పూజా స్టోర్స్లో దొరుకుతాయి హవన సామాగ్రి. అది కొంచెం వేస్తే ఇల్లు ఎంత దివ్యంగా ఉంటుంది. సాంబ్రాణి, గుగ్గిళ్ళు చాలా ఉన్నాయి, అవి వేసుకోవాలి, అవి న్యాచురల్. ఇది చెత్త, సింథటిక్. సో ఏమిటి వాసనలు చూస్తున్నావు? చెవులు ఏం వింటున్నావు? చెత్త దరిద్రపు ఐటమ్ నెంబర్ సాంగ్లా రామ సహస్రనామం, కృష్ణ సహస్రనామం, ఆంజనేయ సహస్రనామం, దండకం, భగవద్గీత, తులసి దోహావళి ఎన్నున్నాయి, అవన్నీ వినొచ్చు. తర్వాత ఏమిటి ముట్టుకుంటున్నావు? వాట్ డూ యూ టచ్? సో అది కూడా సో సాత్వికమైన, సో కృష్ణుడి విగ్రహాలు, శంఖము, వీటిని ముట్టుకోవాలి. సో ఇంకేంటి? వాట్ యు సీ, వాట్ యు స్మెల్, వాట్ యు టేస్ట్, సాత్వికమైన ఆహారం, మాంసం కాదు. వేదం అన్నమయం హి సౌమ్యమనః అంటే నువ్వు ఏది అన్నంగా తీసుకుంటున్నావో దానిలో ఫైనెస్ట్ పార్ట్ నీకు మైండ్గా తయారవుతుంది, గ్రాసెస్ట్ పార్ట్ ఫీకల్ మ్యాటర్గా వెళ్ళిపోతుంది. అందుకని కోళ్ళు మేకలు తింటే కోళ్ళు మేకలు లాంటి బుద్ధులే వస్తాయి. అది
సో అన్నమయం హి సౌమ్యమనః. ఇంకా ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి. స్మృతిలంబే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. ఆహార శుద్ధి ఉంటే స్మృతి అంటే ఆత్మజ్ఞానం వస్తుంది. అది వస్తే అన్ని గ్రంథీలు అంటే నాట్స్ అనమాట. బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి. బ్రహ్మగ్రంథి అంటే మెటీరియలిజం, విష్ణుగ్రంథి అంటే జ్ఞానం, జ్ఞానం ఉంది. తర్వాత రుద్రగ్రంథి అంటే సిద్ధులు. ఈ అబ్సెషన్స్ అన్నీ పోతాయన్నమాట. సో ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి. స్మృతి లంబే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. సో ఆహారం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రాముడు ఆటంకాలని ఏం చెప్పాడు? ఫస్ట్ ఇది విషయాసక్తి, ప్రజ్ఞానం మాంద్యం, మూడోది కుతర్కం, నాలుగోది విపర్యయ దురాగ్రహ. కుతర్కం అంటే బ్యాడ్ లాజిక్, ఇర్రేషనల్ నాన్సెన్స్ అనమాట. ఏవేవో పట్టుకొచ్చి ఇది పవిత్ర గ్రంథం అంటే అందులో బూతు సాహిత్యం తప్ప ఇంకేం లేదు, పెంట అనమాట. సో అది పవిత్రం ఎట్లా అవుతుందిరా? అది కుతర్కం అనమాట, టోటల్ నాన్సెన్స్. సో శాస్త్రార్థ కల్చర్ మనం డెవలప్ చేసుకుని ఫియర్లెస్గా భయపడకుండా ఎవరిని తిట్టక్కర్లేదు. తప్పు అంటే తప్పు అని చూపించగలాలి. అందుకే సత్యమేవ జయితే మన నేషనల్ మోటో, బుల్షిటేవ జయితే కాదు. లాస్ట్ది ఏంటి? విపర్యయ దురాగ్రహ అంటే ఎవరైనా కాంట్రడిక్ట్ చేస్తే, రిపీట్ చేస్తే వెంటనే కోపాలు వచ్చేసి బీయింగ్ ఒపీనియనేటెడ్, స్టబ్బర్న్, నాట్ విల్లింగ్ టు లిసన్. అందుకే భగవద్గీతలో 10:32 చూసుకో ఏమంటున్నాడు కృష్ణుడు. సర్గాణం ఆదినంతశ్చ మధ్యం చైవాహం అర్జున ఆధ్యాత్మ విద్యానాం ప్రవదతామహం. వాద అంటే కన్క్లూషన్. వాద is a type of discussion where the participants come to the debating table with a bona fide intention of finding out the truth. Vitanda is when two fanatics come to the table and try to convince the other fellow using all techniques by hook and crook. సో తర్వాత జల్ప అంటే డెవిల్స్ అడ్వకేట్, అంటే వాడికి ఒక పొజిషన్ ఫిక్స్డ్ ఏది లేదు, కానీ వాడు క్రిటికల్ థింకింగ్లో మాస్టరీ ఉండడం వలన అవతల వాడి శ్రద్ధని తగలబెట్టేస్తాడు వీడు. ఈ మూడు రకరకాలు ఉన్నాయి. ఇవి అస్త్రాలు శస్త్రాల కింద వాడచ్చు, ఎక్కడ అవసరమైతే అక్కడ వాడాలి. కానీ ప్రవదతామహం అన్నాడు అంటే ఈ బోనఫైడ్ ఇంటెన్షన్తో రావడం అన్నదే కృష్ణుడి అనుగ్రహం వల్లనే ఇటువంటి బుద్ధి వస్తుందంట. కృష్ణుడి అనుగ్రహం లేనప్పుడు వితండము జల్పమే చేస్తూ ఉంటారు జనాలు. సో జై శ్రీరామ్.